సాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లలో నేను అర్థం చేసుకుంటా సమంతకు నిజంగానే బాధ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం, కానీ విడిపోయి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎందుకు అవసరమా అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. రీసెంట్ టైమ్స్ లలో కూడా తను కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. అవి నిజంగా ఎట్లుందంటే నాగచైతన్య పెళ్ళైతున్న సమయంలో కావాలని ఇంకా ఇంకా డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంది అన్నట్టు అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అయితే నిన్న మొన్న మనం చూసుకుంటే ఇట్లా సోషల్ మీడియాలో ఏ మాటలంటే తను వరుణ్ ధవన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వరుణ్ ధవన్ క్వశ్చన్ అడిగిండు కదా, నీ జీవితంలో కాస్ట్లీ గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చావా లేకపోతే కొన్నావని అడిగినప్పుడు నా ఎక్స్ హస్బెండ్ కి ఇచ్చాను అని ఇదే చెప్పింది. అది చెప్పాల్సింది లేకుండా అది ఒక్క మిస్టేక్ వల్ల ఇప్పుడు నాగచైతన్య ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు తొందరలోనే నీకు పెళ్లి కాబోతుంది, సో ఈ టైంలో అవసరమా? అదే కాకుండా నీ గురించి ఆయన ఎప్పుడు కూడా ఒక్క విషయం గానీ ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు, మరి నువ్వెందుకు మళ్ళీ రిపీట్ మోడ్ లో ఎందుకు చెప్తున్నావు ఆయన పేరు అని చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. సో దానికి మళ్ళీ రియాక్ట్ అవుతే ఏం చెప్పిందంటే, ఇప్పుడు మన సొసైటీ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒకరు విడాకులు తీసుకుంటే అందులో ఎవరు తప్పైనా ఉండండి ఖచ్చితంగా అమ్మాయి తప్పే, విడాకులు తీసుకుంటే సెకండ్ హ్యాండే, విడాకులు తీసుకుంటే అబ్బాయి లైఫ్ అమ్మాయి వేస్ట్ చేసింది, ఇట్లా రకరకాలుగా మొత్తం అమ్మాయి మీద అంటారు తప్ప అబ్బాయిని ఎవరు కూడా అన్నారు. సో ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, సో ఆయన్ని అందరు కూడా పొగుడుతున్నారు, ఓకే బ్లెస్ చేస్తున్నారు. సో అదే ఇప్పుడు నాగచైతన్యకు ముందు నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎన్ని రకాలుగా అనేవాళ్ళు, బయట తెగించింది, రెండో పెళ్లికి సిద్ధమైపోయింది, వేరే వాళ్ళతో ఇట్లా రకరకాలుగా అనేవాళ్ళు. సో సమాజం ఈ థింకింగ్ ని ఎప్పుడు మార్చుకుంటారని ఒక విధంగా కూడా ఆమె బాధపడుతుంది. అవును, అంటే ఇప్పుడు తనకి సంబంధించి అంటే ముందు నుంచి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడడం అలవాటు అయిపోయింది సమంతకి. సో అదే క్రమంలో ఇప్పుడు కూడా మాట్లాడుతుంది, ఎవరు కూడా దాన్ని తక్కువట్లే. ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ కూడా తక్కువ అయిపోయినాయి ఒక విధంగా చెప్పానంటే. తర్వాత ఎక్కువసారి ఇప్పుడు ఏ దాంట్లో కనిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడే రీసెంట్ గా సెటాడిల్ హనీమన్, ఇంకా మయోసైటిస్ వ్యాధి, ఇవన్నీ ఉండడంతో చాలా మంది ఇంకొక మాట అంటారు, ఇది నిజమా కాదు నువ్వే చెప్పాలి, ఇంకా సింపతి కార్డ్ యూజ్ చేస్తుంది కావాలని, అంటే ఇన్ని రోజులు లేదా ఇప్పుడే వస్తుందా నీకు అన్నట్టుగా అంటుంది. మీరేమంటారు? అంటే ఇన్ని రోజుల పాటు ఆమె బయట కూడా కనిపించినప్పుడు మాట్లాడే అవకాశం ఎప్పుడు వచ్చింది? సో ఇప్పుడు ఆమె మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సూటిగా సమాధానం చెప్తుంది. ఆమె ఏదో కావాలని చెప్పడం కానీ అంటే అది బయటకి అట్లా పోర్ట్రేట్ అవుతుండొచ్చు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఒక వ్యక్తి గురించి అడిగినప్పుడు నువ్వు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాలి కదా. సో అదే విధంగా ఆమె కూడా ఒక మాట చెప్పింది. సో దాన్ని చూసే వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు అంతే. అంటే ఆయన పెళ్లి ఉండడం, సో ఇదంతా కూడా అంటే కాకపోతే ఒక మిస్టేక్ ఏంటంటే మళ్ళీ కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో. అంటే ఏం మారది కదా అని చెప్పినంత మాత్రాన. కానీ ఒకటి నాగచైతన్య ఎవ్వరు కూడా సెకండ్ హ్యాండెడ్ అనట్లేదు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు అన్నట్టుగా కూడా ఎవ్వరు అనట్లేదు. కానీ సమంత అని ఒక అబ్బాయి జీవితం నాశనం చేసింది, అదే కాకుండా సెకండ్ హ్యాండెడ్ తను లైఫ్ ని వేస్ట్ చేస్తుంది, ఆయన లైఫ్ ని కూడా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఒకసారి చెప్పారు కూడా, వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే అండర్స్టాండింగ్ లేదంట. ఒక్క పాయింట్ లో అయితే ఆయన చెప్పడం జరిగింది, అంటే మేమిద్దరం ఎంత బాగున్నా కూడా మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు అని చెప్పారు. కానీ శోభితతోనే వర్కౌట్ అయింది. అదే శోభితతోని నాకు అర్థం చేసుకుంటది, పెళ్లి కోసం కూడా ఇంకా నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పెళ్లి అయితే అనే విధంగా కూడా రీసెంట్ గా చెప్పిండు. అంటే ఇంకా ఓవరాల్ గా ఎట్లయినా కామన్ ఖచ్చితంగా సమంతకి తను పెళ్లి చేసుకున్నా కూడా చేసుకుంది పెళ్లి, ఇప్పుడు ఎవరిని చేసుకున్నా కూడా ఈ దరిద్రుడిని చేసుకుంది అన్నట్టు, లేకపోతే వాళ్ళ లైఫ్ ఖరాబ్ ఎట్లయినా సమంత ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఇంకా తను కంటిన్యూగా తీసుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే తను కూడా ఒక పాయింట్ లో ఆపేస్తే నాగచైతన్య ఫ్యాన్స్ అంటే ఇది ఆపేస్తుంది మనం కూడా ఆపేద్దామని అనుకుంటారు నా అభిప్రాయం. సో మొత్తానికి ఇప్పటికైనా సమంత మళ్ళీ ఆయన పేరు అంటే మాట్లాడుకో కానీ ఆయన పేరు మాత్రం అట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నా కామెంట్ చేయండి.